ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. టాలీవుడ్ లో కొన్ని హిట్ పెయిర్స్ కి ఓ స్పెషల్ క్రేజ్. ఆ జోడీ మరోసారి కలిసి నటిస్తున్నారు అంటే ప్రాజెక్ట్ పై ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఫిల్మ్ మేకర్స్ కూడా అదొక హిట్ ఫార్ములా చూస్తూ ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో హిట్ పెయిర్ హడావిడి తగ్గిపోయింది. అయినా సరే కొన్ని స్టార్ జోడీలు మళ్ళీ ఎంటర్టైన్ చేస్తామంటున్నాయి. ఆ జోడీలేంటో లుక్ ఇద్దామా? ఓ హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయి ఆడియన్స్ నుండి అప్లాస్ తెచ్చుకున్న జంటను హిట్ పేర్ గా కన్సిడర్ చేస్తుంది ఇండస్ట్రీ. 90s నుండి చూస్తే చిరంజీవి, రాధా, బాలకృష్ణ, విజయశాంతి, నాగార్జున, రమ్యకృష్ణ, వెంకటేష్, సౌందర్య, మీనాల జోడీని హిట్ పేర్ గా చూస్తుంది టాలీవుడ్. ఇక రీసెంట్ టైమ్స్ లో ప్రభాస్, అనుష్క, చరణ్, కాజల్, నాగ చైతన్య, శామ్, విజయ్ దేవరకొండ, రష్మికను ఆన్ స్క్రీన్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ గా భావించారు టాలీవుడ్ ఆడియన్స్. రీసెంట్లీ చైతు, సాయి పల్లవి జోడీ హిట్ పేర్ గా మారింది. ఈ పేర్స్ కలిసి నటిస్తున్నారంటే సినిమాపై బజ్, హైప్ క్రియేట్ అవుతుంది. టాలీవుడ్ లో కొత్త అందాలు, కొత్త కాన్సెప్టులు పుట్టుకొస్తున్న తరుణంలో హిట్ పేర్స్ సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయడం తగ్గిపోతున్నాయి. అయినా సరే కొంతమంది మేకర్స్ మాత్రం జోడీలను రిపీట్ చేస్తూ ప్రాజెక్ట్ పై క్యూరియాసిటీ కలిగిస్తున్నారు. అలాంటి పేర్లో ఫస్ట్ వరుసలో ఉంది వెంకటేష్ అండ్ మీనా. ఇప్పటికే ఇద్దరి కాంబోలో 6 ఫిల్మ్స్ వచ్చాయి. ఈ 6 సూపర్ డూపర్ హిట్సే. ఇప్పుడు ఈ జోడీ దృశ్యం 3 రూపంలో మరోసారి ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతుంది. త్వరలో ఈ బొమ్మ సెట్స్ పైకి వెళ్లనుంది. అలాగే అనుష్క, ప్రభాస్ మరోసారి రొమాన్స్ చేసే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. గీతా గోవిందంతోనే హిట్ పేర్ గా మారిన విజయ్ దేవరకొండ, రష్మిక మరోసారి కొలాబరేట్ కాబోతున్నారు. డియర్ కామ్రేడ్ ఆశించిన విజయం సాధించకపోయినా ఈ మూవీ మాకెంతో స్పెషల్ అంటూ చాలా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఈ జంట. ఇప్పుడు రాహుల్ సాంకృత్యం తెరకెక్కిస్తున్న VD14 చిత్రంలో మరోసారి పేరప్ కాబోతున్నారు. ప్రజెంట్ కింగ్డమ్తో బిజీగా ఉన్న విజయ్ నెక్స్ట్ ఈ సినిమాకు షిఫ్ట్ కానున్నాడు. ఇటు రష్మిక కూడా బోలెడన్ని ప్రాజెక్టులతో బిజీగా ఉంది. 1850 బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న పీరియాడిక్ డ్రామాలో కనిపించబోతున్నారు ఈ అల్ట్రా మోడర్న్ పేర్. రాజసాబ్ మరోసారి వాయిదా పడుతుందా? ఇంకా షూట్ కంప్లీట్ కాలేదా? స్పెషల్ సాంగ్ మిగిలే ఉందా? డిసెంబర్ 5న వచ్చే ఛాన్సే లేదా? ఈ ప్రశ్నలన్నింటికి ఒక్క పోస్టర్తో మ్యాటర్ రివీల్ చేసింది రాజాసాబ్ టీం. ఇంతకీ బొమ్మ పోస్ట్పోన్ అవుతుందా లేదా? హవెలు డార్లింగ్ ప్రభాస్ తెరపై కనిపించి ఏడాది దాటిపోయింది. కన్నప్పలో కనిపించినప్పటికీ ఆ ఫీస్ట్ ఫ్యాన్స్ కి సరిపోలేదు. అందుకే రాజాసాబ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన మూవీ రీసెంట్ గా రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లోకి రాబోతోంది. ఇక డార్లింగ్ ని మారుతి ఎలా చూపించబోతున్నాడోనన్న డౌట్స్ ని పటాపంచలు చేసింది టీజర్. మాలవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ సినిమాకు మరింత కలర్ఫుల్ జోడించబోతున్నారు. కొన్ని రోజుల నుండి ఈ మూవీ వాయిదా పడుతుంది అన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇంకా షూటింగ్ కంప్లీట్ కాలేదని, ప్రభాస్ ఇతర కమిట్మెంట్స్ వల్ల రాజాసాబ్ కి టైం కేటాయించలేకపోతున్నాడని, VFX లేట్ అవుతుందని వార్తలొచ్చాయి. కానీ వీటికి చెక్ పెట్టింది టీం. ఒక్క ఫోటోతో క్లారిటీ ఇచ్చింది. సంజయ్ దత్ బర్త్డే సందర్భంగా ఓ పోస్టర్ పంచుకుంది యూనిట్. అందులో సంజు లుక్ రివీల్ చేసిన టీం పోస్టర్ పై డిసెంబర్ 5న రిలీజ్ అంటూ మెన్షన్ చేసింది. దీంతో రూమర్స్ కి, గాసిప్స్ కి ఫుల్ స్టాప్ పడినట్లయింది. ఆల్మోస్ట్ 95% షూటింగ్ కంప్లీట్ అయిందని టాలీవుడ్ క్లోజ్ సర్కిల్స్ నుండి టాక్ వినిపిస్తోంది. ఓ స్పెషల్ సాంగ్ బ్యాలెన్స్ ఉందట. ఈ సాంగ్ లో డార్లింగ్ సరసన తమన్నా, నయనతారలో ఎవరో ఒకరు స్టెప్స్ వేయబోతున్నారని సమాచారం. ఇది కూడా త్వరలోనే కంప్లీట్ చేసి ఇక ఫోకస్ అంతా VFX మీదే పెట్టబోతున్నారట మారుతి. ఓటీటీ విప్లవం స్టార్ట్ అయ్యాక ఇండస్ట్రీలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. థియేటర్స్కి వచ్చే ఆడియన్స్ సంఖ్య తగ్గింది. సినిమా మార్కెట్, రైట్స్, రిలీజ్ డేట్ వరకు కూడా డిజిటల్ సంస్థల జోక్యం పెరిగింది. ఓ రకంగా చెప్పాలంటే ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదిగాయి. కానీ ఓటీటీ జోర్కి బ్రేకులేసే ప్రయత్నం స్టార్ట్ చేశాడు ఓ బాలీవుడ్ హీరో. ఓటీటీ ప్లాట్ఫామ్స్ వల్ల థియేటర్లకు వచ్చే ఆడియన్స్ తగ్గిపోయారు. నెలలోనే సినిమా ఓటీటీలో సందడి చేస్తూ ఉండటంతో సగటు ప్రేక్షకుడు బిగ్ స్క్రీన్ పై బొమ్మను వాచ్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపడం లేదు. దీనివల్ల ప్రేక్షకుడు థియేటర్ ఎక్స్పీరియన్స్ మిస్ అవుతున్నాడు. ఫుట్బాల్స్ లేకపోవడంతో సినిమా హాళ్లు మూసుకునే దిశగా వెళ్లిపోతున్నాయి. మేకర్స్ కూడా ఏం చేయలేని పరిస్థితి. చెప్పాలంటే ఓటీటీ సినీ ఇండస్ట్రీపై క్లియర్ డామినేషన్ చూపిస్తుంది. కానీ ఓటీటీ హవాకు చెక్ పెడతానంటున్నాడు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్. సితారే జమీన్ పర్తో రీసెంట్లీ హిట్ అందుకున్న అమీర్ ఖాన్ ఓటీటీకి బొమ్మను అప్పగించలేదు. థియేటర్ నిర్వహణే తనకి ఇంపార్టెంట్ అని మూవీ ప్రమోషన్ల నుండి చెబుతున్న అమీర్ బిగ్ ఓటీటీ డీల్ వచ్చినా ఇవ్వలేదు. సితారే జమీన్ పర్ కోసం 120 కోట్ల ఓటీటీ ఆఫర్ వస్తే తిరస్కరించాడట. డిజిటల్ స్క్రీన్ పైకి సినిమా వస్తే బిగ్ స్క్రీన్ పై ఎవరు చూస్తారంటున్నాడు. జూన్ 20న రిలీజ్ అయిన ఈ బొమ్మ ఇప్పుడు థియేటర్ రన్ ముగియనుండటంతో ఓటీటీకి బదులు మరో ఆప్షన్ చూస్ చేసుకున్నాడు. అమీర్ డైరెక్ట్ ఓటీటీ కాదని యూట్యూబ్ ను సెలెక్ట్ చేసుకున్నాడు. యూట్యూబ్ లో
యూట్యూబ్లో డబ్బులు చెల్లించి సినిమా చూసే పేపర్ వ్యూ ఆప్షన్కు తెరలేపాడు. ఆగస్టు 1 నుండి యూట్యూబ్లో రెంటల్ సిస్టమ్ విధానంపై సినిమాను వీక్షించవచ్చు. ₹100 పే చేసి సితారే జమీన్ పర్ బొమ్మను చూడొచ్చు అని రీసెంట్లీ అనౌన్స్ చేశాడు అమీర్. ఇదొక రెవల్యూషన్ ప్రాసెస్ అయినప్పటికీ ఈ స్ట్రాటజిక్ మూవీని ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారా లేదా అన్నదే తేలాల్సి ఉంది. మాలీవుడ్ హీరోయిన్స్ లోనే కాదు, యాక్టర్స్ లో కూడా ఏదో మ్యాజిక్ ఉంటుంది. టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ప్రతి మలీవుడ్ యాక్టర్ నెవర్ డిసప్పాయింటెడ్. దుల్కర్ సల్మాన్ ని తెలుగు ఆడియన్స్ తమ హీరోగా ఓన్ చేసుకున్నారు. ఇప్పుడు నన్ను స్టార్ ని చెయ్యండోయ్ అంటూ టాలీవుడ్ కి రిక్వెస్ట్ పెడుతున్నాడు ఓ మాలీవుడ్ యంగ్ యాక్టర్. టాలీవుడ్ లోకి ఎంతో మంది మలయాళ యాక్టర్స్ తమ పెర్ఫార్మెన్స్ తో టాలీవుడ్ ఆడియన్స్ కి దగ్గరయ్యారు. మమ్ముట్టి, మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి స్టార్సే కాదు, రాజన్ పి దేవ్ నుండి పుష్ప, దసరాలతో ఫాఫా, షైన్ టామ్ చాకో విలన్స్ గా మెప్పించి మరింత దగ్గరయ్యారు. ఇక దిల్కర్ ని మన హీరోగా ఓన్ చేసుకున్నారు టాలీవుడ్ ఆడియన్స్. ఒక్కసారి తెలుగు ఆడియన్స్ ఫోకస్ లో పడితే లైఫ్ ఇచ్చేంత వరకు నిద్రపోరని గ్రహించిన మాలీవుడ్ యంగ్ యాక్టర్ వెంకటేష్ తన లక్ పరీక్షించుకునేందుకు రెడీ అయ్యాడు. కింగ్డమ్ తో టాలీవుడ్ లోకి విలన్ గా ఎంట్రీ ఇస్తున్నాడు ఈ కేరళ నటుడు. ప్రీస్ట్, ఖోఖో, రెబల్, లవ్ ఫుల్లీ ఇయర్స్, మేధా చిత్రాలతో పాపులర్ అయిన ఈ టాలెంటెడ్ యాక్టర్ ఇప్పుడు దిల్కర్ సల్మాన్ లా తెలుగులో సెటిల్ అవ్వాలని చూస్తున్నాడు. తన ఫస్ట్ టాలీవుడ్ ఫిల్మ్ కింగ్డమ్ రిలీజ్ కాకుండానే అటెన్షన్ క్రియేట్ చేశాడు వెంకీ. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తెలుగులో అద్భుతమైన స్పీచ్ ఇచ్చి షో మొత్తం స్టీల్ చేయడమే కాదు, ఎనర్జీని నింపేశాడు. ఇప్పటి వరకు ట్రైలర్ తో కింగ్డమ్ పై ఎక్స్పెక్టేషన్స్ పెరిగితే ఇతడి స్పీచ్ తో మరింత హైప్ వచ్చింది. కేరళ ఇండస్ట్రీలో చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ సెల్ఫ్ మేడ్ స్టార్ గా ఎదిగాడు వెంకటేష్. తెలుగు ఆడియన్స్ మనసు గెలవాలని చూస్తున్నాడు. తనను విలన్ గానే కాదు, హీరోగాను కన్సిడర్ చేయాలంటూ టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ ని రిక్వెస్ట్ చేస్తున్నాడు ఈ మలయాళ హీరో. తనని స్టార్ ని చేయాలంటూ తెలుగు ఆడియన్స్ ని వేడుకుంటున్నాడు. టాలీవుడ్ కి ఇలా రిక్వెస్ట్లు చేసుకున్నాడో లేదో మన ఆడియన్స్ సందీప్ రెడ్డి వంగాకు ట్యాగ్ చేస్తున్నారు. జేమ్స్ కెమెరూన్ విజువల్ వండర్ అవతార్ నుండి ట్రైలర్ రిలీజ్ అయింది. మ్యారేజ్ అయ్యాక లావణ్య త్రిపాఠి నటిస్తున్న సతీ లీలావతి నుండి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. బాలీవుడ్ లో తారా సుతారియా, వీర్ పహారియా లవ్ ట్రాక్ తర్వాత మరో ప్రేమ జంట పాపరాజిస్ కెమెరాస్ కి చిక్కింది. వీటి ఫుల్ డీటెయిల్స్ ఈ సినీ రౌండప్ లో చూసేద్దాం. సైఫ్ అలీ ఖాన్ ముద్దుల తనయ సారా అలీ ఖాన్ మరోసారి ప్రేమలో పడింది. గతంలో వీర్ పహారియాతో ప్రేమాయణం నడిపిన సారా బ్రేకప్ తర్వాత బీజేపీ నేత కుమారుడు అర్జున్ ప్రతాప్ బిజ్వాతో లవ్ ట్రాక్ స్టార్ట్ చేసింది. రీసెంట్లీ ఈ జంట ముంబైలోని గురుద్వార దగ్గర జంటగా కనిపించడంతో పాపారాజీస్ తమ కెమెరాలకు పనిచెప్పారు. వీర్ పహారియాతో సారాతో బ్రేకప్ తర్వాత తారా సుతారియా ప్రేమలో మునిగి తేలుతున్నాడు. హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ నుండి రాబోతున్న మరో అద్భుత కళాఖండం అవతార్ ఫైర్ అండ్ యాష్. ఇప్పటి వరకు అవతార్ నుండి 2 ఫిలిమ్స్ రాక ఇండియా మార్కెట్ ను షేక్ చేశాయి. ఇప్పుడు అవతార్ 3 రాబోతుంది. విలన్ వరంగ్ ఫస్ట్ లుక్ ను మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేయగా రీసెంట్లీ ట్రైలర్ రిలీజ్ చేశారు. మరోసారి పండోరా ఎదుర్కొంటున్న ఇష్యూస్ ను చూపించబోతున్నాడు కెమెరూన్. డిసెంబర్ 19న వరల్డ్ వైడ్ గా మూవీ రిలీజ్ కాబోతుంది. లావణ్య త్రిపాఠి కొనితెల, దేవ్ మోహన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం సతీ లీలావతి. రీసెంట్లీ మూవీ నుండి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. జయ జయ జై హే డార్లింగ్ మూవీ తరహాలో భర్తపై భార్య రివెంజ్ డ్రామాలా కనిపిస్తోంది. భీమిరి కబడ్డీ జట్టు ఫేమ్ తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నారు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.